ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాకు తన భక్తుల పట్ల అమితమైనటువంటి ప్రేమ. వారు ఎప్పుడూ కూడా భక్తుల యొక్క భవిష్యత్తు శ్రేయస్సు కోసమే వారు పరితపించేటువంటి వారు. మహాసమాధి సమయంలో కూడా తన భక్తులకు తన యొక్క మహత్తును వైభవాన్ని ఏ విధంగా వారికి చూపించాలి, ఎటువంటి నిదర్శనాలు ఇవ్వాలనేటువంటి దాంట్లోనే బాబా మహాసమాధి సందర్భంగా ఒక మాట అన్నారు. నా నుండి నా ఆత్మ వేరు కావచ్చు, కానీ నా ఎముకలు మీతో మాట్లాడతాయి. మీ ప్రశ్నలకు నా సమాధి సమాధానమిస్తుంది అని అన్నారు. ఇది అక్షర సత్యం. బాబా తనతో అనుబంధం కలిగినటువంటి బిడ్డలకు తను మహాసమాధి తర్వాత కూడా తాను ఎంత బాధ్యతగా ఉంటాను తన వారి పట్ల, తన వారి శ్రేయస్సు కోసం ఏ విధంగా నేను పరితపిస్తానని చెప్పి అనేక లీలల ద్వారా వారు రుజువు చేయడం జరిగింది. ఒకసారి బాబా జోక్తో ఒక మాట అంటారు. బాపు సాహెబ్, ఈ 3 కాలాల్లో నేను మీకు ఇచ్చింది చాలా తక్కువ. నేను అనుకున్నటువంటి దాంట్లో అనువైంతైనా కూడా మీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను. కానీ బాపు సాహెబ్, భవిష్యత్తులో నా మహత్తునంతా కూడా, నా కృపనంతా కూడా నా భక్తులపైన వర్షింపజేయడానికి నా సమాధిలో ఉన్నటువంటి ఎముకలు పనిచేస్తాయి. ఎముకలు మీ యొక్క వెదలను వింటాయి. ఆ ఎముకలే మీ యొక్క ఆపదలను తప్పిస్తాయి. ఎప్పుడూ కూడా మీ సమస్యలను వినడానికి నా ఎముకలు సమాధి అప్రమత్తంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. బాపు సాహెబ్కు చెప్పినటువంటి మాట నిజంగా అక్షర సత్యం. బాబా వారి అవతార ప్రస్థానంలో వారు షిరిడీలో ఉన్నటువంటి సమయం 60 ఏళ్ళు. అందుకనే 20 ఏళ్లను 3 కాలాలుగా విభజించి, ఈ 3 కాలాలుగా మీకు చేసింది చాలా తక్కువ, ఎంతో చేయాల్సి ఉంది. అదంతా కూడా నా సమాధి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది అని చెప్పి బాపు సాహెబ్తో చెప్తారు. ఇది అక్షర సత్యం. ఈరోజు మనందరము అనుభవిస్తున్నటువంటి మహత్తు ఎంత గొప్పది. అనేక ఆపదల్లో నుంచి బాబా మనల్ని ఏ విధంగా బయటపడేస్తున్నారు. బాబా తన భక్తుల పట్ల ఎంత తపన కలిగి ఉండేటువంటి వారంటే, శాంతారాం బలవంత్ నాంచే కుమారుడు 8 సంవత్సరాల వయస్సు. దీపావళి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ 8 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు టపాసులు పేల్చేటువంటి పిల్లలతో కలిసి ఆడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక అగ్గి రవ్వ వచ్చి ఆ పిల్లవాడి యొక్క బట్టలపైన పడుతుంది. దాంతో వెనక భాగంలో మంట అంటుకుంటుంది. నాస్నే భార్య పక్కన ఒక ఫకీర్ నిలబడి, అమ్మా పిల్లవాడిని ఒకసారి చూడు అని అంటారు. వెంటనే వెళ్ళి చూసేసరికి ఆ కింద ఉన్నటువంటి కుర్తా మొత్తం కూడా, చిన్నపిల్లవాడి యొక్క కుర్తా మొత్తం కూడా అంటుకుంటుంది. వెంటనే అంటుకున్నటువంటి ఆ బట్టలను తీసివేసి పిల్లవాడిని చంకలో వేసుకొని వస్తుంది. భర్తకు చెప్తుంది, ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా. సమయానికి ఆ ఫకీర్ ఎవరో నా పక్కన నిల్చొని, అమ్మా పిల్లవాడిని ఒకసారి చూడు అని అన్నారు. వెళ్ళి పిల్లవాడికి అంటుకున్నటువంటి ఆ గుడ్డలను విప్పేసి వచ్చి చూసేసరికి ఆ ఫకీర్ లేరు అని అంటారు. నాశనే చెప్తారు, వచ్చినటువంటి వారు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ సాయి బాబా. బాబా మహాసమాధి అయిన 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా బాబా మహాసమాధి తర్వాత నేను ఉన్నాను, మీ పట్ల నేను అప్రమత్తంగా ఉన్నాననేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా బాబా చెప్పేటువంటి వారు. బాబా తన భక్తుడి యొక్క శ్రేయస్సును ఎలా చూస్తారంటే, చాలా సందర్భాల్లో మనం కూడా డిప్రెషన్కి లోనవుతూ ఉంటాం. చేయాల్సినటువంటి పనులు సరిగ్గా చెయ్యం. ఇలా అనేక రకాలైనటువంటి మానసిక వ్యధలు అనుభవిస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా బాబా ఏదో ఒక లీలను చేసి నేను ఉన్నాను అనేటువంటి దాన్ని నిశ్చయంగా మనకు తెలియజేస్తారు. బలవంత్ నాచ్నే 2వ భార్య చనిపోతుంది. చనిపోయిన తర్వాత విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను ఎందుకు ఉండాలి, ఎవరి కోసం బ్రతకాలి, నన్ను చూసేటువంటి వారు ఇప్పుడు ఎవరూ లేరు కదా అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో బంధువులందరూ చెప్తారు, చాలా కాలం అయిపోయింది నీ భార్య చనిపోయి, అస్థికలను వెళ్ళి నాసిక్లో నిమజ్జనం చేసిరా, నాసిక్లో గంగమ్మలో కలుపు అని చెప్తారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోరు. ఒకరోజు దగ్గర బంధువు వచ్చి చెప్తారు, నువ్వు వెళ్ళు,
నీకెవరూ తోడు లేదని చెప్పి బాధపడకు. నీ భార్య ఆత్మ రోధిస్తూ ఉంటుంది. ఆ అస్థికలను గంగలో కలిపితే ఆమెకు ఆత్మశాంతి కలుగుతుందని చెప్తారు. చాలా విముఖంగానే అస్థికలు తీసుకొని నాసిక్ బయలుదేరుతారు. రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ కొనాలనే స్పృహ కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆ డిప్రెషన్లోనే ఉండిపోయాడు. భార్య లేదనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడే ఒక వ్యక్తి వస్తాడు. మీరు ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారని అడుగుతారు. నాసిక్ వెళ్దామనుకుంటున్నానంటే, నేను కూడా నాసిక్ వెళ్తున్నాను, ఎందుకంటే నేను చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను నాసిక్ వెళ్ళాలని. మా పై అధికారి సెలవు ఇవ్వకపోవడం వల్ల నేను నాసిక్ వెళ్ళలేకపోయాను. ఈసారి మా పై అధికారి నా పైన కృప చూపి సెలవిచ్చాడు, నాసిక్కు నేను కూడా వస్తాను అని అంటారు. సరే అని చెప్పి ఇద్దరికి టికెట్లు కొనుగోలు చేసుకొచ్చి కూర్చొని తన యొక్క పరిచయం చేసుకుంటాడు. తన వృత్తి జేజే ఆర్ట్స్ కాలేజీలో ప్యూన్గా పనిచేస్తున్నానని చెప్తారు. తన పేరు గణేష్ నారాయణ అని కూడా పరిచయం చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో మంచి స్నేహం కుదిరించాలి. కొద్దిసేపటికే నాచ్నే తన యొక్క వెదనంతా కూడా మర్చిపోతున్నాడు. అతను చెప్పేటువంటి విషయాలు, అతను చురుకుగా మాట్లాడడం ఇదంతా చూసి నాచ్నేలో ఒక మార్పు వచ్చింది. అరే, ఇతనే ఇంత ఆనందంగా ఉన్నాడు, నేనెందుకు ఉండలేకపోతున్నాను, నేను ఎవరూ లేరని అనుకుంటున్నాను, కానీ సాయిబాబా ఎప్పుడు నాతోటే ఉంటాడు కదా, నా యోగక్షేమాలు చూస్తాడు కదా, అసలు నేను ఎందుకు బాధపడాలి, ఎందుకు ఈ డిప్రెషన్ మనస్తాపంతో ఎందుకు బ్రతకాలి అని అనుకుంటారు. నాసిక్లో ఇద్దరు సరదాగా తిరుగుతారు, చక్కగా చేయాల్సినటువంటి కార్యమంతా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆ ప్యూన్ అంటారు గణేష్ నారాయణ్, అయ్యా మీ పని పూర్తయింది కదా, మీరు వెళ్తే వెళ్ళండి, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా కలవదలుచుకుంటే వచ్చి జేజే ఆర్ట్స్ కాలేజీకి వచ్చేసేయండి, నేను అక్కడ ఉంటాను. గణేష్ నారాయణ అంటే ఎవరైనా చెప్తారు, నేను ప్యూన్గా పనిచేస్తాను కదా అక్కడ అంటారు. సరే అని చెప్పి తిరిగి నాచ్నే వస్తారు. వచ్చిన తర్వాత చాలా రోజులకు మళ్ళీ గుర్తొస్తాడు ఈ గణేష్ నారాయణ్. అరే, ఇంత సహాయం చేశాడు కదా, నిజంగా నేను చాలా మానసికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఉత్సాహాన్ని కలిగించారు, ఒకసారి ఆ వ్యక్తిని కలుద్దాం, పోతే పోయింది, అతనితో స్నేహం చేస్తే ఏమవుతుంది, అతను నాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘర్షణలకు సమాధానం చెప్పాడని చెప్పి కాలేజీకి వెళ్తారు. ఒకరోజు వెళ్ళి అక్కడ గణేష్ నారాయణ ప్యూన్ ఎవరంటే, ఇక్కడ గణేష్ నారాయణ పేరు మీద అసలు ఇప్పుడు కాదు కదా, ఓ 30 ఏళ్ల క్రితం గురించి కూడా ఎవరూ లేరు ఇక్కడ అటెండరు అని చెప్తారు. తనకు ఆశ్చర్యం వస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చి ఆలోచిస్తారు, మరి ఈ గణేష్ నారాయణ ఎవరు? సాక్షాత్తు సాయిబాబానే. నేను ఏ కార్యాన్నైతే మనస్ఫూర్తిగా సంతోషంగా నిర్వర్తిస్తే నా భార్య ఆత్మశాంతి కలుగుతుందో, మొదట నాకు రైల్వే స్టేషన్లో కలిసి నా హృదయంలో ఉన్నటువంటి కల్లోలాన్ని మొత్తం కూడా తీసివేసి నాసిక్ వెళ్ళేసరికి నా మనస్సును ఉల్లాసభరితం చేసి నా భార్యకు మనస్ఫూర్తిగా అస్థికలు కలిపేటువంటి కార్యాన్ని విజయవంతం చేయించారు. ఇక ఆయన బాబా కాకపోతే మరెవరు అని చెప్పి ఎంతో సంతోషపడతాడు. ఈ విధంగా బాబా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు నేను ఉన్నాననేటువంటి విషయాన్ని వారు అనుభవాల ద్వారా తెలియజేశారు. ఎందుకంటే అప్పటి వరకు శరీరంతో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా శరీరం కనుమరుగైపోతే చాలామంది భక్తుల్లో విశ్వాసం కోల్పోతారు కదా. అందుకనే తనను ఆశ్రయించినటువంటి భక్తులు విశ్వాసాన్ని కోల్పోకుండా అనేక అనుభవాలను బాబా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మనకు ఏదైనా ఆపద వస్తే వెంటనే ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనల్ని ఆయన ఆదుకుంటాడు. మన మనస్సు అల్లకల్లోలంగా ఉంటే మనస్సుకు సమాధానాన్ని ఇస్తారు. చాలా సందర్భాల్లో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎప్పుడూ కూడా కార్యక్రమం చెప్తున్నప్పుడు లేకపోతే ఏ కార్యక్రమం జరిగినా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఏ ఆందోళనలు ఉండవు, ఎందుకు మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి అంటారు. ఒకటే ఒక సమాధానం దానికి ఏంటంటే, నా యోగక్షేమాలు, నేను చేపేటువంటి కార్యాలు ఇవన్నింటినీ నిర్వర్తించేటువంటి బాధ్యత బాబా తీసుకున్న తర్వాత నేను దేని గురించి కలవరపడాలి? కలవరపడ్డంత మాత్రాన ఏదైనా జరిగిపోతుందా? ఈరోజు కూడా మామూలుగా వేరే వాళ్ళైతే చాలామంది కలవరపడిపోతూ ఉంటారు. సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ నిలయానికి, ఒక సత్సంగ పాఠశాలకు మనం భూసేకరణ కోసము మనం అందరము కలిసి ఆ భూమి కొనుగోలు కోసం కొంత భూదాన సేవ చేద్దామని అనుకున్నాం. నిజానికి ఇప్పటి వరకు దాదాపు ఒక 30-40 గజాలకు తప్ప ఎక్కువగా దక్షిణే రాలేదు. అయినా సరే
కలవరం చెందడం అనేటువంటిది లేదు. కానీ ఆ భూమి యజమానులు 60 రోజులు సమయం పెట్టారు కొంత టోకెన్ అమౌంట్ తీసుకొని. 60వ రోజు వాళ్ళకు మనం చెల్లిస్తామని చెప్పాం. కానీ ఎవరైతే ఈ 20-30 మంది స్పందించారో, స్పందించిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ను తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. మాటలో తేడా ఉంది. పర్వాలేదు, మీరు ఇట్లా వచ్చినవన్నీ ఇచ్చేసేయండి, ఏముందిలే ఇంకో 10 రోజులు ఆలస్యం అయితే అని అన్నారు. అగ్రిమెంట్ తీసుకెళ్ళిన రోజు రూల్ ప్రకారం 45 రోజులే గడువు అని అన్నారు. లేదు 60 రోజులు, కానీ ఆ లోపే మీకు ఏదో చేస్తాము అని చెప్పాం. చేస్తామనేటువంటి మాట చెప్పాం, కానీ నిజంగా అది రియలైజేషన్లోకి వస్తుందా రాదా అనేటువంటిది నాకు తెలియనటువంటి విషయం. అది బాబాకు మాత్రమే తెలుసు. అంటే మనం చేసేటువంటి కార్యం ఎటువంటి సంశయాలు లేకుండా మనోధైర్యంతో ముందుకెళ్తే బాబా ఖచ్చితంగా దాన్ని సాకారం చేస్తారు. ఈరోజు కూడా నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా బాబాను ప్రేమించేటువంటి ప్రతి బిడ్డకు కూడా భవిష్యత్తులో బాబా తత్వాన్ని అందించాలనేటువంటి సంకల్పం ఉన్న ప్రతి హృదయం కూడా ఈ భూదానం కోసం స్పందిస్తుందనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నాకుంది. అందుకనే దానికోసం నాకు దిగులు లేదు, బాధ లేదు. ఎవరిని కూడా ఫోన్ చేసి అడగాల్సినటువంటి అవసరం కూడా ఉండదని చెప్పి ఈరోజుకు నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాబాయే అందరికీ ప్రేరణ కల్పించాలి. వ్యక్తిగా నేను ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి విధంగానే మీకు అనిపిస్తుంది. నేను ఈరోజు ఈ కార్యక్రమాల్లో కూడా అనేక మాటలు మీకు చెప్పవచ్చు భూదాన సేవ గురించి. కానీ చాలామందికి 90% నేనేదో మభ్యపెడుతున్నాను, అవసరం కోసం అడుగుతున్నాము అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ 10% మంది ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనేటువంటి విశ్వాసం నాకుంటుంది. ఎందుకంటే బాబా వారి మహాసమాధి ప్రస్థానం తర్వాత ఎప్పుడెప్పుడు దేన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి దాన్ని ముందే నిర్ణయించారు. అదేవిధంగా సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ ప్రారంభించినప్పుడు ఈ వరాల సాయి మందిరం ఉండాలి, ఇంత గొప్ప కార్యక్రమాలు జరగాలి, ఇవన్నీ ప్రణాళిక మాకున్నాయా? అస్సలు లేవు. బాబా కాలానుగుణంగా తన కార్యంలో కావలసినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతే తప్ప మనం ప్రయత్నం చేస్తే అది ఏదీ జరగదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా ఎప్పుడూ కూడా వారు మన వెంట ఉన్నారనేటువంటి అనుభవం ఇస్తూ ఉంటారు. అయితే వారు ఎప్పుడూ మన వెంట ఉండాలంటే మనం వారికి దేనిని సమర్పించాలి? ఒకసారి రామచంద్ర తర్కడ్ భార్య బాబా దర్శనానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు బాబా అడుగుతారు, అమ్మా 6 రూపాయలు దక్షిణ ఇవ్వమ్మా అని అడుగుతారు. తను బసకొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే తనకంటూ ప్రత్యేకమైనటువంటి ధనమేమీ లేదు, మళ్ళీ బాబాని అడగాలి. కానీ బాబా మాత్రం నన్ను అడిగారు, నేను దాచిపెట్టుకున్న ధనము ఈరోజు లేదు నాకు 6 రూపాయలు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. రామచంద్ర తర్కడ్ వచ్చి అడుగుతారు, ఏం జరిగిందంటే బాబా నన్ను 6 రూపాయలు దక్షిణ అడిగారు, నేను ఇప్పుడు 6 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? రామచంద్ర తర్కడు ఆలోచిస్తారు, బాబా అన్నటువంటి దాంట్లో ఏదో అంతరార్థం ఉంది. ఎందుకంటే తన భార్య వద్ద 6 రూపాయలు లేవనేటువంటి విషయం బాబాకు తెలుసు. అటువంటప్పుడు బాబా 6 రూపాయలు ప్రత్యేకంగా అడిగారంటే దానికి ఖచ్చితంగా ఏదో అంతరార్థం ఉంటుందని చెప్పి ఆలోచించి తన మనసుకు వచ్చినటువంటి విషయాన్ని చెప్తారు. బాబా నిన్ను అడిగినటువంటి 6 రూపాయలు కాదు, బాబా నిన్ను అడిగినటువంటిది కామ మోహ మద లోభ మాత్సర్యాలు అనేటువంటి 6 అర్షడ్వర్గాలను నీ నుంచి వారు కోరారు అని అంటుంది. నిజంగా అదే అయి ఉంటుందా అంట. సరే మనం బాబా దగ్గరికి వెళ్దాము, వెళ్ళినప్పుడు బాబా అక్కడ ఏం చెప్తారో మనం విందాము అంటారు. ఇద్దరు కలిసి బాబా దర్శనానికి వెళ్ళే ముందు ఆవిడ ఒక ప్రదేశంలో కూర్చొని బాబాను ధ్యానించి, బాబా నా యొక్క కామ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి అర్షడ్వర్గాలను నీకు సమర్పించాను, ఇదే మీరు అడిగినటువంటి 6 రూపాయలు మీరు స్వీకరించండి అని చెప్పి ఆవిడ ధ్యానంలో బాబాను కోరుతుంది. తర్వాత దర్శనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబా అడుగుతారు, అమ్మా 6 రూపాయలు తెచ్చావా అంటే, బాబా నేను ఇంతకు మునిపే వాటిని మీకు సమర్పించాను అని అంటారు. నిజంగా సమర్పించావా అని అంటారు. అవును బాబా సమర్పించాను మీకు అని అంటే, అమ్మా సమర్పించావు కదా, మళ్ళీ తిరిగి వాటిని అడగకూడదమ్మా నువ్వు అని అంటారు. అప్పుడు సీతాదేవి శరీరం రోమాంచితమైపోతుంది. ఏదైతే నేను సమర్పించానో అర్షడ్వర్గాలను దాన్ని బాబా స్వీకరించారు. ఒకసారి సమర్పించినటువంటి ఆ అర్షడ్వర్గాలను మళ్ళీ తిరిగి నేను ఎందుకు అడుగుతాను అని చెప్పి బాబా పాదాలకు ప్రణమిల్లి, బాబాని ఇంకెప్పుడూ అడగను బాబా అని అంటారు. బాబా మహాసమాధి అయిన తర్వాత 2 సంవత్సరాలకు సీతాదేవి తర్కడ్ స్వప్నంలోకి వచ్చి, అమ్మా నీవు నాకు సమర్పించినటువంటి ఆ 6 రూపాయలు నా దగ్గరే ఉన్నాయమ్మా,
ఎప్పుడూ వాటిని అడగడానికి ప్రయత్నం చేయకమ్మా. అవసరమైతే నీ కొడుకు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా వారందరూ కూడా నాకు సమర్పించేలాగా వారిని సన్మార్గంలో నడిపించమ్మా. ఎవరైతే ఈ 6 రూపాయలు నాకు సమర్పిస్తారో వారు ఇతరులను సన్మార్గంలో పెట్టేందుకు ఉపయోగపడాలమ్మా అని అంటారు. ఆ తర్వాత తర్కడ్ కుటుంబం అంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జ్యోతేంద్ర తర్కడ్, జ్యోతేంద్ర తర్కడ్ కొడుకు వీరేంద్ర తర్కడ్, వీరేంద్ర తర్కడ్ కూతురు ఉజ్వల్ తర్కడ్, వీళ్ళందరూ కూడా బాబా ఏ 6ంటినైతే సమర్పించమన్నారు ఖచ్చితంగా ఆ 6ంటిని బాబాకు సమర్పిస్తున్నారు. అంటే బాబా తన యొక్క అనుగ్రహము, తన యొక్క మహత్తు ఒక్క తరానికి పరిమితం చేయరు. మన ఇంట్లో కూడా ఖచ్చితంగా దీన్ని తరతరాలకు మనము అనుసరింపజేసే విధంగా బాబా భక్తి మార్గంలో మనం ఎలా ఉండాలి, నిజంగా సాయిబాబాను అర్థం చేసుకొని వారి బోధ పట్ల, వారి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు రావు. ఎంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే చాలా దృఢంగా ఉంటారు. నాకు ఒక సాయి బంధువు ఆదోని నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడల్లా ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటారు. అంటే వ్యాపారం బాగలేదనో ఇంకోటో రకరకాలుగా చెప్తూ ఉంటారు. చెప్పినా సరే ప్రతి సాయి టీవీ కార్యక్రమంలో వారు దక్షిణ సమర్పించకుండా ఉండరు. వారు ఒక చిన్న చిరు వ్యాపారి. మొన్న ఈ భూదాన సేవకు సార్ నేను ఇంకా తర్వాత నేను కొంత ఇస్తాను, కానీ మొదటగా 5116 ఇస్తున్నాను సార్, దయచేసి మీరు ఏమనుకోవద్దని ఫోన్ చేశారు. నేను అనుకోవడంలో ఏముంది, నువ్వు అంతటి సంక్లిష్టమైనటువంటి కొన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇవ్వాలనేటువంటి నీ మనోవాంఛ ఉంది చూసావా, అదే నిన్ను నిలబెడుతుంది. ఇంకేది కూడా నిన్ను నిలబెట్టడు. నాకు లేదు కదా, నేను ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నేను ఎందుకు ఇవ్వాలనేటువంటిది చాలామందిలో ఉంటుంది. ఎవరైతే ముందు బాబాకు సమర్పిస్తాం అనేటువంటి మనస్సు కలిగి ఉంటారో వారు బాబా పట్ల అచంచలమైనటువంటి ప్రేమ విశ్వాసాలు కలిగినటువంటి వారు. ఎందుకు బాబా మనకి ఇటువంటి గొప్ప సద్బుద్ధిని కలిగించారు? ఎందుకనంటే బాబా ఎప్పుడూ తన భక్తుడు సన్మార్గంలో ఉండాలి, సత్కార్యాలు చేయాలి, తద్వారా తన భక్తుడి యొక్క హృదయం ప్రేమమయం కావాలి. ఈరోజు మన హృదయం ప్రేమమయం కాకపోతే మనం ₹1 కూడా ధర్మానికి ఇవ్వం, ధర్మకార్యాలకు మనం వెచ్చించం. చాలామంది ఎందుకు ధర్మకార్యాలకు వెచ్చించకుండా పోగేసుకుంటారంటే ఎందుకంటే వారికి సద్బుద్ధి అనేటువంటిది ఉండదు. సద్గురు సహచర్యం లేనటువంటి వాళ్ళకు సద్బుద్ధి ఉండదు. మరి అట్లా అంటే అందరూ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకు సద్బుద్ధి కలిగిందా అంటే అది మన స్థాయిని బట్టే ఉంటుంది, బాబాను అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప అందరికీ సద్బుద్ధి ఉంటుందని చెప్పి బాబా మార్గంలో బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ ఉంటుందని చెప్పి మనం చెప్పలేం. వారి వారి స్థాయిని బట్టి బాబా ఆ సద్బుద్ధిని అనుగ్రహిస్తారు. బాబా అనుగ్రహించేటువంటి సద్బుద్ధి మన జీవితకాలం అది ఉపయోగపడుతుంది. ఒకసారి బాబా మహాసమాధికి 2 సంవత్సరాల ముందు 1916లో నాచ్నే కుటుంబం షిరిడీకి వస్తుంది. వచ్చి సాటేవాడలో బస చేస్తారు. ఒకరోజు నాచ్నే అత్తగారు కూర వండడానికి ఉల్లిపాయలు కోస్తూ ఉంటుంది. ఆ ఉల్లిపాయలు కోస్తున్నటువంటి దృశ్యాన్ని దాదా కేల్కర్ చూస్తాడు. ఆవిడపైన మండిపోతాడు. ఎందుకంటే ఉల్లిపాయ ఎరగనటువంటి బ్రాహ్మణుడు దాదా కేల్కర్, నా అల్లుడు కట్టించినటువంటి ఈ సత్రంలో ఉల్లిపాయ కోస్తావు, అసలు ఉల్లిపాయ ఇప్పటివరకు నా సత్రంలోకే చేరలేదు, నువ్వు ఎట్లా చేసుకొస్తావు అని చెప్పి నానాయాగి చేస్తాడు. చేసి ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి తన మనవరాలకు విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పి, అరికాళ్ళ మంటలు, కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. అసలు బిడ్డ ఒక్క క్షణం కూడా ఏడు పాపట్లేదు. వెంటనే మనవరాలను ఎత్తుకొని బాబా దగ్గరికి వస్తాడు. బాబా దగ్గరికి వచ్చి, బాబా ఈ పసిపిల్ల యొక్క ఈ బాధను తగ్గించు అని అంటాడు. సరే దాదా, నువ్వు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది, నీ అల్లుడు ఇక్కడ సత్రం కట్టించాడు, ఎంతోమందికి ఆశ్రయం కల్పించావు, మరి అటువంటప్పుడు నీ మనవరాలకు నేను నయం చేయనా? ఒక పని చేయి, ఉల్లిగడ్డ తీసుకొని ఉల్లిగడ్డ రసాన్ని నీ మనవరాలు పాదాలకు రాయి అంటారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఉల్లిగడ్డ కొయ్యలేదు, ఉల్లిగడ్డను ముట్టలేదు అసలు. బాబా మా ఇంట్లో ఉల్లిగడ్డ లేదు అని అంటే వెళ్ళి వాడాకు వెళ్ళి నాచిని అత్త ఉంటుంది కదా, ఆ దగ్గర తీసుకుపో అంటారు. వెళ్ళి ఆమెను అడుగుతారు. అడిగితే నేను ఇవ్వను,
నన్ను విపరీతంగా ఉల్లిగడ్డ కోసినందుకే తిట్టావు, అటువంటిది నీకు ఉల్లిగడ్డ ఇస్తానా అంటే, లేదు లేదు బాబా ఇవ్వమన్నారని చెప్పి బాబా దగ్గరికి తీసుకొస్తారు. బాబా వీరు నన్ను ఉల్లిగడ్డ కోస్తే విపరీతంగా తిట్టారు, ఇప్పుడు ఉల్లిగడ్డ అడుగుతున్నారు, సరే మీరు ఆదేశిస్తే నేను తప్పకుండా ఇస్తానంటారు. సరే అమ్మ ఇయ్యమ్మ పసిపిల్ల కదా అంటారు. సచ్చినట్టు ఉల్లిని నూరి ఆ ఉల్లి రసాన్ని అంతా కూడా పాదాలకు రాస్తే సాయంత్రానికి ఆ పిల్ల కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. తన జీవిత పర్యంతము గుర్తుపెట్టుకున్నటువంటి విషయం దాదా కేల్కర్, ఎవరి ఆచారాలు వారివి, ఎవరి ధర్మం వారిది. కాబట్టి వారి ఆచారాలను నేను వెక్కిరించకూడదు, అవి ఇక్కడ ఉండకూడదని చెప్పి నేను అస్సలు వారిని బలవంత పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి నిర్ణయంతో బాబా మహాసమాధి తర్వాత సాటేవాడలో అనేక మంది బస చేసేటువంటి వారు. వచ్చేటువంటి యాత్రికులకు ఆ రోజు సాటేవాడ దీక్షిత్వాడ అనే ప్రధానమైనటువంటి ఆవాసం. సాటేవాడలో కాస్త ఎక్కువ వసతి ఉండేటువంటిది, అందులో ఉండేటువంటి వారు. దాదా కేల్కర్ తన జీవిత పర్యంతంలో ఎవరిపైన ఏ ఆంక్షలు పెట్టలేదు. అంటే ఒక భక్తుడికి సద్బుద్ధిని కలిగించడానికి బాబా ఇచ్చేటువంటి అనుభవం, ఆ అక్క అనుభవాన్ని జీవిత పర్యంతము అమల్లో పెట్టినటువంటి వారే సద్భక్తుడు. అందుకనే బాబా మహాసమాధి తర్వాత అనేక మంది భక్తుల్లో బలమైనటువంటి భక్తిభావాన్ని నింపడానికి అద్భుతమైనటువంటి లీలలు చేశారు. 1946లో కళ్యాణ్ రైల్వే స్టేషన్లో టెలిగ్రాఫ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి గంగాధర్ లక్ష్మణ్ జాకడి అనేటువంటి వ్యక్తికి ఒక అనుభవం ఇస్తారు. అతను మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక సాధువు వచ్చి అతన్ని ఆపుతారు. ఆపి స్టేషన్లో ఉన్నటువంటి బెంచ్ పైన కూర్చోబెట్టి, ఈరోజు నువ్వు సెలవు పెట్టు అని అంటాడు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటారు. సరే అని చెప్పి వెళ్ళి వెంటనే స్టేషన్ లోపలికి వెళ్ళి పై అధికారికి సెలవు చీటీ ఇస్తాడు. సాధారణంగా రైల్వేలో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్లకు, ముఖ్యంగా టెలిగ్రాఫ్ మాస్టర్లకు అస్సలు సెలవు దొరకడం చాలా కష్టం, ముందస్తు సెలవు పెట్టుకోవాలి. సెలవుకు అనుమతిస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి తను అడుగుతారు. నేను మహార్ నుంచి వస్తున్నాను, హరిద్వార్ వెళ్ళాలి అని అంటారు. సరే అని చెప్పి మీకు టికెట్ కొన్నారా అంటే కొనలేదంటారు. సరే టికెట్ కొనడానికి మీ దగ్గర డబ్బు ఉందా అని చెప్పి జాకడి అడుగుతారు. అడిగితే ఇగో ఈ సంచిలో ఉన్నాయి తీసుకో అంటారు. ఆ సంచిలో చూసేసరికి చాలా డబ్బులు ఉంటాయి. అతను టికెట్కు సరిపడా డబ్బులు 36 రూపాయలు తీసుకుంటారు. తీసుకొని టికెట్ కొనుక్కొని వస్తారు. టికెట్ 35 రూపాయల 12 అణాలు. ఆ టికెట్ ఇవ్వగానే ఆ సాధువు అడుగుతాడు, ఇంకా 4 అణాలు నీ దగ్గర ఉన్నాయి, నాకు ఇచ్చేయి అంటారు. ఈ సంచిలో వేయి అంటారు. చూసేసరికి ఆ సంచిలో ఇంతకుముందు ఉన్నటువంటి ధనం లేదు. అయ్యా ఇంతకుముందు చాలా డబ్బు ఉండేది మీ జోలిలో, ఇప్పుడు లేదు, ఈ 4 అణాలే వేశాను అని అంటే, నా హుండీ మాహూర్లో, గానుగాపూర్లో, షిరిడీలో ఉంది. నాకు అవసరమైనప్పుడు మాత్రమే ఆ హుండీ నుండి ధనం ఇందులోకి వస్తుంది అని అంటారు. ఏం అర్థం కాదు తనకు. ఎందుకంటే అతను దత్తస్వామి భక్తుడు. ఆ దత్తాత్రేయుడి యొక్క భక్తుడికి మాహూర్ పేరు చెప్పినా, గానుగాపూర్ చెప్పినా, ఏ పేరు చెప్పినా ఏమీ గుర్తుకు రాలేదు. తర్వాత ఆ సాధువు రైలెక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు స్వప్న దర్శనం వస్తుంది. స్వప్న దర్శనంలో ఏ సాధువు అయితే తనకు టికెట్ కొనియమని చెప్పి అడిగాడో ఆ సాధువు స్వప్న దర్శనంలో కనిపించి, నువ్వు దత్తనామాన్ని చెయ్యి, దత్త ఉపాసన చెయ్యి అని అంటారు. ఆ దత్తనామం చేస్తున్నటువంటి సందర్భంలో తన ధ్యాన స్థితిలో సాయిబాబా యొక్క రూపం ఎప్పుడూ కనిపిస్తూ ఉంది. అప్పుడు ఆ సాధువు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి. నా హుండీ మాహూర్లో, గానుగాపూర్లో, షిరిడీలో ఉంది అని అన్నారు. ఓహో, నాకు స్టేషన్లో కనిపించినటువంటి వ్యక్తి దత్తస్వరూపంగా శ్రీ సాయిబాబాను కొలువుమని చెప్తున్నాడు అని చెప్పి అప్పటి నుంచి దత్తస్వరూపంగా బాబాను ఆరాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత నుంచి లక్ష్మణ్ జాకడి జీవితం మారిపోయింది. తను గొప్ప ఆధ్యాత్మిక పరిణితిని సాధించాడు. దత్త భగవానుడి యొక్క ఉపాసకుడిగా మారిపోయాడు. బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి ఎవ్వరినీ కూడా విడిచిపెట్టరు. బాబా మహాసమాధి తర్వాత ఈరోజు మనందరము కూడా ఇంత ప్రేమ అనుబంధాన్ని బాబాతో కలిగి ఉన్నామంటే ఆయన ఎప్పుడూ కూడా తన భక్తుల యోగక్షేమాలు చూస్తూ అటెన్షన్గా ఉన్నారు. ఈరోజు కార్యక్రమం చెప్పాలంటే నా వాడికి ఏ అద్భుతమైనటువంటి విషయాన్ని స్ఫురింపజేయాలి అంటే ఈ కార్యక్రమానికి స్ఫురింపచేసేటువంటి అన్ని విషయాలు కూడా ఆయనే. హేమాడ్ పంత్ చాలా అద్భుతంగా చెప్తారు కదా, ఈ చరిత్ర నేను రాయట్లేదు,
సాయే సంకల్పించి వారి కథలను వేటిని ఇందులో పొందుపరుచుకోవాలో వాటిని మాత్రమే వారు పొందుపరుచుకుంటున్నారు అని చెప్పి అన్నట్లుగా మన జీవన యానంలో ఏ సందర్భాల్లో ఏ అనుగ్రహం ఇవ్వాలి, ఆటుపోట్ల నుంచి ఏ విధంగా తప్పించాలి అనేటువంటిది వారే స్వయంగా చూస్తారు. అందుకని మన జీవితంలో మనం కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.